శవాలు మాట్లాడవు, శవాలు రాజకీయాలు చేయవు, శవాలను సమాధి చేస్తే సమాధులకే లేసొచ్చి పోరాటాలు చేయవు, శవాలు ప్రభుత్వాలతో కొట్లాడవు. కానీ నంబాల కేశవ్ లాంటి ఒక వ్యక్తి యొక్క శవాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు అప్పగిస్తలేరు అని అన్నప్పుడు ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి భావాజాలము, ఆర్గనైజేషన్ మనం చూడాలి. ఈ నంబాల కేశవరావు లాంటి యొక్క వ్యక్తి యొక్క సమాధిని కనుక మనం బయటికి తీసుకొస్తే, కుటుంబ సభ్యులకు అప్పగిస్తే, ఆ కుటుంబ సభ్యులు ఆ భావాజాలానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా అంతిమయాత్ర చేస్తారు. దానివల్ల మీడియాలో చర్చ జరుగుతుంది. దానివల్ల ఆ భావాజాలానికి అనుకూలమైనటువంటి వ్యక్తులందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. దానివల్ల నక్సలిజాన్ని రూపుమాపుదాం అనుకుంటున్నారు. అది మరింత బలంగా పెరిగేటటువంటి అవకాశం, కొత్త నక్సలైట్లు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము శవాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తలేదు అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. కానీ మనకు చట్టాలు ఏం చెప్తున్నది, మనకు ధర్మం అంటూ ఒకటి ఉన్నది. ఆ ధర్మం ఏం చెప్తున్నా అంటే కనీసం మనిషి చనిపోయేటప్పుడైనా సరే గౌరవప్రదమైనటువంటి చనిపోవడం అనేది జరగాలని చెప్పేసి, గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నది, ధర్మం చెప్తున్నది. కానీ ధర్మం అని 24 గంటలు మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో మాత్రం ధర్మం ఎందుకు తప్పుతున్నది అని అన్నప్పుడు మనకి ఈ సందర్భాన్ని మనకు ఎప్పుడు మనం సద్దాం హుస్సేన్ నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ అమరవీరుల వరకు కూడా ఒక చిన్న ఉదాహరణ కనిపిస్తుంది. ఏమని, సద్దాం హుస్సేన్ను అమెరికా ప్రభుత్వం ఉరిదీసి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తుంది. ఆ సందర్భంలో ఆ శవం చుట్టూ జరిగినటువంటి చర్చ, ఆ శవం చుట్టూ జరిగినటువంటి అంతిమ యాత్ర, ఒక పెద్ద డిస్కషన్, ఇదంతా కూడా మనకు పెద్ద ఎత్తున మీడియాలో జరిగినటువంటి విషయం మనకు ఆ సందర్భంలో అప్పుడు 2011 మే ఆ టైంలో అర్థమవుతుంది. అదేవిధంగా 1969 కాలంలో తెలంగాణ ఉద్యమం అనే కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారి ప్రభుత్వము తెలంగాణ అమరవీరుల యొక్క శవాలను, ఎవరైతే తెలంగాణ కోసము చనిపోయినారో వాళ్ళ యొక్క శవాలను కూడా కుటుంబ సభ్యులకు దొరకకుండా దహనం చేసేసినాడు. కారణం ఏంది, ఆ తెలంగాణ అనే ట్యాగ్ తోటి చచ్చిపోయిన వీళ్ళను తిరిగి సమాజంలో కనుక ఆ శవాలను దింపినట్లయితే ఆ ట్యాగ్లైన్కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నదో ఆ ట్యాగ్లైన్ మరింత బలంగా సమాజంలో వినిపించే, అసలు ప్రభుత్వం దేనికి చంపింది వాళ్ళను, తెలంగాణ పదం కానీ ఆ సపరేట్ పదం కానీ వినిపించొద్దు అని వాళ్ళని చంపేసింది. మళ్ళీ వాళ్ళ శవాలను కనుక కుటుంబ సభ్యులకు అప్పగించినట్లయితే ఆ శవాలను ర్యాలీ తీస్తారు. ఏ తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పనిచేసిందో అదే తెలంగాణ అనేటటువంటి పదము వాడలా ర్యాలీ రూపంలో వినిపించే అవకాశము, ప్రమాదము ఉన్నదని ఆ శవాలను గలం చేసింది. దహన సంస్కారాలు కూడా ప్రభుత్వం చేసేసింది. ఇప్పుడు చేసినట్లు ఆపరేషన్ కగారులో భాగంగా నక్సలైట్లు ఏ విధంగా అయితే చేసారో ఆ విధంగా. అయితే ఇదే ఎగ్జాంపుల్ మనకు బిన్ లాడెన్ దగ్గర కూడా కనిపిస్తున్నది. ఏం జరిగింది, బిన్ లాడెన్ సందర్భంలో చంపినప్పుడు అమెరికా ప్రభుత్వం బిన్ లాడెన్ చంపేసిన తర్వాత ఆ శవం ఎవరిని కూడా దొరకదు. ఒకవేళ దొరికినట్లయితే బిన్ లాడెన్ను మళ్ళీ దేవుడు చేసేస్తారు, ఆడ సమాధి కట్టి ఆ సమాధాన్ని పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చేస్తారు. బిన్ లాడెన్ లాంటి వ్యక్తులందరూ కూడా మళ్ళీ పుట్టుకొస్తారు. ఆ సమాధిని ఆ భావాజాలానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా సందర్శించి మరింత బలంగా బిన్ లాడెన్ లాంటి వ్యక్తులను చంపడం కాదు, ఆ సమాధి అనేది మరింత మంది బిన్ లాడెన్ను పుట్టుకోవడానికి కారణమవుతుందని చెప్పేసి అమెరికా ప్రభుత్వం ఏం చేసింది, ఒక సముద్రంలో తీసుకుపోయి సముద్రం మధ్యలో ఆ శవాన్ని ఇడిచిపెట్టింది, బిన్ లాడెన్ శవాన్ని. ఎందుకు, ఆ శవాన్ని కనుక వాళ్ళకి అప్పచెప్తే ఆ సమాధిని మరొక పుణ్యక్షేత్రంగా మార్చేస్తారనేటువంటి ఒక ప్రమాదం గ్రహించి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జరిగినట్లు, బిన్ లాడెన్ విషయంలో జరిగినట్లు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు మనకు స్వాతంత్ర పోరాట సంగ్రామంలో, భగత్ సింగ్ లాంటి వ్యక్తి యొక్క శవాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. ఎందుకంటే విప్లవకారులు ఒక అగ్రెసివ్గా సమాజంలో చాలామందిని ప్రభావితం చేసేటటువంటి వీళ్ళు సమాజంలో వాళ్ళ శవాలను పోయినా కూడా వాళ్ళ శవాలు కూడా సమాజాన్ని మార్చేటటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుందని చెప్పేసి ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఆ శవాలను వాళ్ళకి అందనీయకుండా, కుటుంబ సభ్యులకు అందనీయకుండా చేసిరు. అదేవిధంగా ఆపరేషన్ కగారులో భాగంగా ఈ నక్సలిజాన్ని అంతం చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని 2026 మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్తో పేరుతోటి నక్సలిజానికి అంతిమ యుద్ధం అని, నక్సలిజాన్ని రూపమాప్తామని చెప్పేసి నంబాల కేశవరావు అనేటటువంటి ఒక ప్రముఖమైన కేంద్ర కమిటీలో సభ్యున్ని చంపేసి, ఆయనతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది నక్సలైజర్లను కూడా చంపేసి కుటుంబ సభ్యులకు శవాలను ఇస్తలేదు. కారణం ఏంటంటే ఏ నక్సలిజానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వము ఈ ఆపరేషన్ కగారును చేపట్టిందో వాళ్ళ శవాలను కనుక కుటుంబ సభ్యులకు అప్పగించినట్లయితే ఆ నక్సలిజం భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు, అర్బన్ నక్సలైట్లు, ఇంకా వివిధ రకాల సంఘాలు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అందరూ కూడా శవాల దగ్గర చేరి ఆ శవాన్ని కూడా రాజకీయం చేసి అక్కడ ఒక పేద సమాధి కట్టి ఆ సమాధిని పర్యాటక ప్రదేశంగా మార్చి
ఈ సమాధి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అనేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యను పెంచి మళ్ళీ నక్సలిజాన్ని ఇంకా కొత్త రూపంలో మళ్ళీ ఇప్పుడున్నటువంటి యువతకు ఈ చరిత్రను కథలుగా చెప్పి కథలుగా చెప్పి ఆ సమాధిని ఉదాహరణగా చూపిస్తూ మరికొంతమంది నక్సలిస్టులు పుట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి, అసలు నక్సలిస్టులు మళ్ళీ పుట్టొద్దు అని చెప్పేసి అసలు శవాన్ని కూడా దొరకకుండా చేస్తున్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతున్నది.